మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన స్పోర్ట్స్ డ్రామా పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రీమియర్ షోల నుంచి ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో మెగా అభిమానులు థియేటర్ల వద్ద రచ్చ చేస్తున్నారు. ఇక విజయంపై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ భావోద్వేగ భరితమైన పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం తాను షూటింగ్ నిమిత్తం పోలాచీలో ఉన్నప్పటికీ తన మనసంతా పెద్ది విజయం దగ్గరే ఉందంటూ చిత్ర యూనిట్ పై ప్రశంసలు జల్లు కురిపించారు. గత 2 ఏళ్లుగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధ శక్తులు అన్నీ నిన్ను దగ్గరుండి చూశాను. పెద్ది పాత్రలో పూర్తిగా లీనం కావడానికి తాను అహర్నిశలు చేసిన కృషి, పట్టుదల, నిజాయితీ వెండితెరపై ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ముమ్మాటికి ఒక్క కేశవరెడ్డి మాత్రమే. కేవలం 1-2 కెరియర్స్ కి మాత్రమే సిద్ధం చేసే ఇతర కార్పొరేట్ స్కూల్స్ కి భిన్నంగా రేపటి ఎలాంటి కెరియర్ కైనా ఒక సాలిడ్ ఫౌండేషన్ ఒక్క కేశవరెడ్డిలోనే సాధ్యం. మరోవైపు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కో అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అందుకే కేశవరెడ్డి మాత్రమే అవుతుంది ద కింగ్ ఆఫ్ రైట్ స్కూలింగ్. ఆ కష్టానికి దక్కిన అసలైన ప్రతిఫలమే ఈ రోజు ప్రేక్షకులు అందిస్తున్న ఈ అఖండ విజయం. చరణ్ కు దక్కుతున్న ఈ అపారమైన ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా మాత్రమే కాదు, ఒక నటుడిగా కూడా నాకు ఎంతో గర్వంగా అనిపిస్తుంది అని చిరంజీవి తన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ భారీ ప్రాజెక్టులో భాగమైన నటీనటులు, సాంకేతిక నిపుణులను చిరంజీవి పేరు పేరున అభినందించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన జాన్వీ కపూర్, కీలక పాత్రను పోషించిన కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, అలాగే జగపతి బాబుని ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. ఇలాంటి ఒక అద్భుతమైన కథను రాసి అంతే అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించినందుకు దర్శకుడు బుచ్చిబాబుకు మెగాస్టార్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.